హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉద్దానంలో ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడతారు ఏంటి అనేది ఏదైనా ముందు చూసుకునే మాట్లాడుతూ ఉంటారు అనుకోండి. అంటే ఒకళ్ళు తిట్టాలన్నా ఆయన చూసుకోవాలి. అదే ఏదో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను ఇది అని చెప్పాలన్నా ఎలా ఎలా అని ముందు అంటే చూసుకోవాలన్నట్టుగా ప్రతిదీ కూడా ఆయన చూసుకుని చెప్పడం అలవాటు కాబట్టి దాని గురించి కన్నా ముఖ్యంగా ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా పెట్టిన ఇన్ని డైలాగులకు ఆయన పడిన ఓట్లేదో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లమ్మ పల్లెక్కతో వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనుషులు చెందారు. ఈ పెద్ద మనిషికి కట్టుకోవడానికి రాలేదు. రైట్. ఇక్కడ బర్రెలక్కకి వచ్చినన్ని ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి రాలేదు అంటే ఆయన పేరు ఎత్తలేదు కానీ ఈ పెద్ద మనిషికి అంటున్నారు కదా. సరే, ఈ పెద్ద మనిషి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈయన అసలు తెలంగాణలో మరి ఎందుకు పోటీ చేయలే? అంత పెద్ద తోపు ఆంధ్రప్రదేశ్లో లేదంటే ఆయన దగ్గర ఏమైనా డబ్బులు కరువా? ఇక్కడ పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి? అసలు ఇక్కడ తట్టాబుట్టా చదివేసుకోవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పగలుగుతారా ఇదే మీటింగ్లో? అదే కొంచెం కనీసం అదన్నీ రాసుకుని ఎవరినన్నా అనే ముందు ఇది అసలు అసలు మనం ఏం మాట్లాడుతున్నాం, ఇది అసలు కరెక్టా కాదా అని కనీసం రాసిచ్చేవాళ్ళన్నా చూపించండి రా బాబు. అసలు అదేంటి, అదేం పద్ధతి? అసలు కనీసం ఆయనకి ఏం చెప్తున్నారో కనీసం బూతులు రాస్తే బూతులన్నా చదివేసి ఎలా ఉన్నాడు ఆయన? కొంచెం మన రాసిచ్చేదన్నా కొంచెం లోకజ్ఞానం ఉండేటట్టు రాసివ్వాలిగా. బర్రె లెక్కకి ఎన్ని ఓట్లు వచ్చాయి? 5,000 ఓట్లు వచ్చినాయి అనుకుందాం. సరే, మిగతా కాన్స్టిట్యున్సీలో అసలు జనసేన పార్టీకి ఇక్కడ డిపాజిట్లే రాలా. ఒక ఏరియాలో మాత్రం కుకట్పల్లి అనే కాన్స్టిట్యున్సీలో మాత్రం 40,000 ఓట్లు దగ్గర వచ్చాయి. మిగతా చోట 4,000, 2,000, 2,500, 3,000 ఇలా ఒక్కొక్క చోట వచ్చాయి. అసలు నువ్వు పోటీయే చేయలేదు కదా, ఇక్కడ ఉచ్చపోసుకుని వెళ్ళిపోతున్నావు. ఇక్కడ పోటీ చేద్దామని అసలు పోటీ చేయడానికి కదా, అసలు నువ్వు రావడానికి ఉచ్చపోసుకుంటున్నావు. ఇక్కడ మీ పార్టీ అనేది ఇక్కడ కనుమరుగు అయిపోయి తట్టాపుట్టా చదువుకుని ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయావు. కనీసం పోనీ మీ చెల్లి గారನ್ನು వచ్చేసి పాదయాత్రలు చేశారు కదా, ఇది చేసేసారు కదా అని చెప్పేసి అనుకుందామా? అంటే ఆవిడ ఇక్కడ పోటీ చేసేసి వైఎస్ఆర్ టీపీ అని పెట్టేశారు. ఇక్కడ ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకని పోటీ చేయలే? ఎందుకని వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారు? ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు? పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి గారు ఆయన వాళ్ళ చెల్లి, అసలు ఈ పెద్ద మనిషి గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ చెల్లెలు గారి గురించి కూడా వదిలేద్దాం. ఈ పెద్ద మనిషి ఎందుకని తట్టా బుట్టా సదరేసుకుని హైదరాబాద్ నుంచో తెలంగాణ నుంచో వదిలిపెట్టి వెళ్ళిపోయారు? మీకు కంచుకోట లాంటి ఖమ్మం జిల్లాలో అసలు ఎందుకని మీరు డిపాజిట్లు కోల్పోయారు? ఇదే 2014లో మీరు పోటీ చేస్తే మీకు ఎంతవరకు డిపాజిట్లు వచ్చాయి? మీకు బరిలెక్క కాదు, అప్పుడు ఇంకొక అక్క ఇంకొక చెల్లో కేఏపాల కన్నా దారుణంగా వచ్చినాయి. అప్పుడు నీకు ఓట్లు కేఏపాల కన్నా దారుణంగా 2014లో నీకు ఓట్లు వచ్చినాయి కదా. తెలంగాణలో మీరు వైఎస్ఆర్సీపీ తరఫున ఇక్కడ పోటీ చేస్తే మీకు వచ్చిన డిపాజిట్లు కనీసం డిపాజిట్లో సగమన్నా మీకు వచ్చినాయా? ఎందుకండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు? ఏదో మీరే పెద్ద పత్తిత్తులు, ఇది పెద్ద తోపులు అన్నట్టు ఎందుకు ఈ పంచాయతీ? ముందు మన కింద ఏంటి చూసుకుని తర్వాత ఎదటోడు కింద ఏంటో మాట్లాడుకోవాలి. అంతేగాని మన కింద మాత్రం అన్ని ఇన్ని పెట్టుకుంటాం, ఎదటోడిని మాత్రం ఏదైనా అనేస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటాం. అదే చెప్తుంది. కనీసం ఎవడన్నా రాసిచ్చేవాడన్నా శుభ్రంగా రాసిస్తే ఆయనకి పోనీ ఏమన్నా తెలీదు, కొన్ని కనీసం మీరన్నా చెప్తే బాగుంటుంది. ఏమన్నా అంటే ఉల్లిపాయలు పొటాటాలు అంటారు, పొటాటాను ఉల్లిపాయ అంటారు. ఏమన్నా కొత్తగా మరి ఏమన్నా ఆక్స్ఫర్డ్ ఏమన్నా డిక్షనరీలో ఏమన్నా చేంజ్ చేసిందేమో ఎవరికి అర్థం కాల ఒక్కసారి ఆయన మాట్లాడే మాటలకి. ఏంటో ఈ పరిస్థితి, ఇంకా ఎన్ని చూడాలో ఎన్ని చేయాలో ఎవరికి అర్థం వేసేవాళ్ళు. అంటే ఇందాక ఒక వీడియో కూడా చూపించడం మర్చిపోయాను. అంటే బర్రె లెక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి రాలేదు అంటున్నారు కదా. అసలు బర్రె లెక్క నేనే తీసుకున్నా ఆవిడ దగ్గర. మీరు చెప్పే మీ చెల్లెలు బర్రె లెక్క గురించి ఆవిడ ఎంత హుందాగా మాట్లాడిందో, మీకులాగా చిల్లరగా మాట్లాడలేక ఎంత హుందాగా మాట్లాడిందో మీకు ఒకసారి వినిపిస్తా. పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా పోలుస్తా ఉంటారు. ఆయన ఓడిపోయారు, ఆయన కూడా ఇలాగే మీకులాగే హ్యాపీగానే తీసుకుంటా. ఓడిపోయారని ఏం అట్లా చూడకూడదు. ఏదైనా ఓటమితోనే గెలుపు అనేది వస్తుంది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారితో మిమ్మల్ని కూడా చాలా మంది కంపేర్ చేస్తారు. హ్యాపీగా అనిపిస్తుంది.
సార్ కూడా న్యాయం కోసమనే పోరాడుతూ ఉంటారు కదా. ఆయన కూడా అంత ఎట్లా అంటే వెనక డబ్బులు వేసుకోవడం అట్లా ఉండదు. ఆయన కూడా ప్రజాసేవ చేయాలని పోరాడుతుంటాడు కాబట్టి హ్యాపీ. ఓకే, ఇది అంటే చెప్పుతో పటా 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 పీకినట్టు అనిపించింది ఒక్కసారి నాకు. ఎవరైతే ఇప్పుడు పెద్ద మనిషి మన వెనకాల మాట్లాడాడో, వెనక డబ్బులు వేసుకోలేదు, నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, అలాంటి వ్యక్తితో నన్ను పోల్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, గర్వపడుతున్నానని చెప్తుంది బర్రెలక్క. అది హుందాతనం అంటే. అది స్వార్థం లేకుండా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి యొక్క తాలూకా తను తీసుకున్నటువంటి విధానం. బర్రెలెక్క గురించో లేదంటే ఇంకొకరి గురించి, అసలు బర్రెలెక్క స్థాయి కూడా కాదు ఇప్పుడు నీది చెప్పాలంటే. ఆవిడ చెప్పుతో పటా పటా కొట్టినట్టు అనిపించింది నిజంగా ఆవిడ చెప్తుంటే. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మీకులాగా వేల కోట్లు అవినీతి చేయలేదండి. లక్షల కోట్లు పెట్టేసి ప్రజలకి డబ్బులు పోసేసి ఓట్ల కోసం బిర్యానీలు, సారా ప్యాకెట్లు, మందు ప్యాకెట్లు, ఇంకొకటో, అసలు ఓటుకి 1000 లేదా 10,000 ఇచ్చిన మీరు నీతులు చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి చెప్పుతో కొట్టినట్టు అనిపించింది. సో ఏదైనా ఎదటోని ముందు మాట్లాడే ముందు ఇందాక అనుకున్నట్టుగా కొంచెం మీరు తోముకుంటే కొంచెం శుభ్రంగా ఉంటుంది. కొంచెం ఎదటోడితో కొట్టించుకుని తిట్టించుకునే కన్నా కాస్త ఎవరన్నా చెప్తే బెటర్ ఏమో అనిపించింది. చెప్పాలి కదా, ఇంకా ఆయనకన్నా ఎవరన్నా చెప్తే బాగుండు. కొన్ని మాలాంటి వాళ్ళ వీడియోలు అన్న చూడండి, కొంచెం చూపిస్తే కొన్ని అలా అన్నా తెలుస్తుంది. పోనీ ఆ బర్రెలెక్క మాట్లాడిన వీడియో అన్న చూపించండి ఆయనకి, దండం పెట్టుకుంటాడు ఆయన.